అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట ఏముందో అనేది ఒకసారి అయితే చూద్దాం. పెద్దపల్లి రాజన్న రాసినటువంటి శనార్థి నేటి మాట. తెలంగాణలో ప్రభుత్వ పరిపాలన పడకేసింది, గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, పల్లెటూళ్ళు పాత ఇళ్లలా తీరులా కనిపిస్తున్నాయి, స్థానిక ఎన్నికలపై స్పష్టత లేదు, నిత్యం ప్రభుత్వ విద్యాలయాల్లో ఫుడ్ పాయిజనింగ్తో పేద విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు, విద్యా విధానం అధ్వానంగా మారిపోయింది, వైద్యం చివరి శ్వాసతో కొట్టుమిట్టాడుతుంది, వ్యవసాయం సాయం కోసం ఎదురు చూస్తుంది, రైతన్నల కుటుంబాలు పుట్టడి కష్టాలతో కుదేలవుతున్నాయి, నిరుద్యోగుల జీవితాలు అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి, జాబ్ క్యాలెండర్ వాగ్దానం కేవలం ఎన్నికల వరకే పరిమితం అయిపోయింది, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే హస్తం పార్టీ లీడర్లకు పని పాటైపోయింది, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని కుంటి సాకులతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూద్దాం. మరి ఎంతసేపు గత ప్రభుత్వంలో ఇది చేసింది అది చేసింది అని చెప్పేసి ఉంటున్నారు, కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉంటాయో అవన్నీ సక్రమంగా నెరవేరుస్తుందా లేదా అని చెప్పేసి అక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి శనార్థి నేటి మాటలో మరి కాలయాపన చేసుకుంటూ పోతుంది. జాబ్ క్యాలెండర్, మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఎన్నికల వరకే పరిమితం అయిపోతుంది. మరి ఆ ఎన్నికలు అయిపోగానే మరి యథావిధిగా అయితే వాళ్ళ పరిపాలన అయితే కొనసాగుతుంది. మరి పరిపాలన మొత్తం గాలికి వదిలేస్తున్నారంటూ కూడా మనకు శనార్థి నేటి మాటలో అయితే చూడడం జరిగింది. ఇక వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు అయితే చూద్దాం. బతుకమ్మ గద్దెను కారుతో ఢీకొట్టిన పంచాయతీ సెక్రటరీ. జందాపూర్ గ్రామంలో ఘటన. బతుకమ్మతో పాటు మహిళలను దుర్భాషలాడిన వైనం. మహిళలపై శాఖపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు సిఫార్సు. వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ రూరల్ సిఐ కె ఫణిధర్ అంట. మరి ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ సుల్తానా బేగం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఎస్సీ కాలనీలోని బతుకమ్మ గద్దెపై నుండి వాహనాన్ని అయితే తీసుకుపోయిందంట. అంతేకాకుండా స్థానిక మహిళలతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ మహిళలతో పాటు బతుకమ్మను దుర్భాషలాడిందంట. మరి చూడండి, బతుకమ్మను అయితే గుద్దడమే కాకుండా అక్కడ ఉన్న మహిళలను అయితే దుర్భాషలాడిందంట. ఎవరు? మరి సెక్రటరీ, గ్రామం జందాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సుల్తానా బేగం అంట. సో ఆమె పైన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఆ సంబంధించిన వార్త. ఇక ఇంట్లో నుండి దౌర్జన్యంగా వెళ్ళగొట్టారు. పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదు, న్యాయం చేయాలని బాధితుల వేడుకోవాలంట. కొమరంభీం ఆసిఫాబాద్ వాంకిడి మండలం ఆర్లి గ్రామంలో భూతగాథల కారణంగా ఒక పేద కుటుంబం రోడ్డున పడిన ఘటన స్థానికులను అయితే కలిచివేస్తుందట. మరి నిజంగా మరి ఏదైనా పంచాయతీ ఉంటే సెటిల్ చేసుకోవాలి, అంతే తప్ప మరి వీళ్ళను ఇంట్లో నుంచి గెంటేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి అయితే ఆలోచించండి. ఇక సేంద్రియ పద్ధతిలో పంటలను పండించి అధిక లాభం పొందవచ్చు. పసుపు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అధికారులు అంటూ మనకు ఒక వార్త అక్కడ. ఇక సమగ్ర పోషణతో ఆరోగ్య మండలాన్ని నిర్మిద్దాం. జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి అయితే చెప్తున్నారు. మరి పోషక లోపం ఏ ఒక్కరిలోనూ కనిపించకుండా చర్యలు చేపట్టి సమగ్ర పోషణతో ఆరోగ్య మండలం నిర్మించాలని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తహసీల్దార్ వనజారెడ్డి అయితే అన్నారంట అక్కడ. ఇక పత్తి పంటలో గంజాయి సాగు అంట పట్టుకున్న పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ కెరిమరి మండలం ఇందాపూర్ గ్రామంలో పత్తి పంటలో గంజాయి సాగు వెలుగులోకి అయితే వచ్చిందట. మరి ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ పత్తి పంటలో మరి గంజాయి అయితే సాగు చేస్తున్నారు. మరి పోలీసులు అయితే పట్టుకుని వాళ్ళ మీద కేసులు అయితే పెట్టారు మొత్తానికి. ఇక వర్షాకాలంలో తాగునీటి కోసం తనలాట. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు డబ్బా గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా చేసినట్టు తాగునీరు అందించాలంటే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేసినట్టు గ్రామస్తులు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నిబంధనలను అతిక్రమిస్తున్న స్కూల్ బస్సులపై చర్యలకు డిమాండ్. జిల్లా రవాణా శాఖ అధికారి ఫిర్యాదు అంట. మరి కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు స్కూల్స్కు చెందిన స్కూల్ బస్సులు విద్యార్థులను పుణ్యక్షేత్రాలతో పాటు ఇతర ప్రదేశాల్లోకి తీసుకువెళ్తున్నారు. బస్సులో నిబంధనలను అతిక్రమిస్తే పరిమితికి మించి ఇష్టారీతిలో సుమారు 70 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. విద్యార్థులకు ఇతరులను ఎక్కించుకొని మరి వండర్లా మ్యూజియం పుణ్యక్షేత్రాలు తిప్పుతూ పరిమితికి మించి వేగంతో స్కూల్ బస్సులను అయితే నడుపుతున్నట్లయితే వాళ్ళు తెలిపినట్ట. మరి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు అయితే జిల్లా రవాణా శాఖ అయితే చెప్తుంది. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు పక్కాగా అందించాలి. దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి అయితే చెప్తా ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక రైస్ మిల్ గోడకూలి తండ్రి కూతురు మృతి, భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స. మృతుల కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సిపిఐ నాయకులు అయితే డిమాండ్ చేశారంట. ఇక పాఠశాల పట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలకు ఒకే చోట నిర్మిస్తామన్నా ఖండించిన డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి శాంతన్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక 13,50,000తో
పిప్రి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం అంట. మరి రానున్న ఎన్నికల్లో గల్లీ బుల్లి లీడర్లను ప్రజలు ఎన్నుకోవద్దు. 26న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయితే చెప్తున్నారు. సో ఇంకా ఇవి నిజామాబాద్ సంబంధించిన వార్తలు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. విద్యారంగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ అంట. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ అయితే చేసిందంట. ఇక సొంత గూటి కళ నెరవేరేది ఎప్పుడు? అద్దె ఇళ్లలో కష్టాలు అవస్థలు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు ఎదురు చూపులంట. ఇల్లు లేకుండా కష్టాలే అని చెప్పుకునే పరిస్థితి జగిత్యాల పట్టణంలో కనిపిస్తుంది. అద్దె ఇళ్లలో ఉండి అవస్థలు పడుతున్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తమకు కేటాయింపులు ఎప్పుడు జరుగుతాయని ఆత్రంగా అయితే ఎదురు చూస్తున్నారట. మరి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 4500 ఇళ్లలో కొంతమందికి మాత్రమే కేటాయింపులు అయితే జరిగినాయంట. మరి ఇంకా కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారంట. మరి వాళ్ళకు ఇస్తారని చెప్పేసి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు అప్పచెప్తారని చెప్పేసి కూడా వాళ్ళైతే అడుగుతూ ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని చెప్పేసి మరి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు అక్కడ. ఇక గన్నేరువరం కేంద్రం నుంచే బ్రిడ్జి నిర్మాణం జరగాలి. బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షుడు పుల్లేల జగన్మోహన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం అయితే జరిగిందంట. మరి ఈ సందర్భంగా మాట్లాడుతూ చొక్కరావుపల్లి నుండి కాజీపూర్ మార్గంలో ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణం గన్నేరువరం మండలానికి ఉపయోగం కానందున మండల కేంద్రంలో అది హనుమాన్ ఆలయం వద్ద లేక యాస్వాడ గ్రామం నుంచి నిర్మిస్తే అన్ని గ్రామాలకు సౌకర్యంగా ఉంటుందని అయితే చెప్పిరంట. ఇక యామాపూర్ పాలక మండలి కొనసాగింపునకు హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చిందంట. మరి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యమపూర్ సహకార సంఘం పాలకవర్గాన్ని తొలగిస్తూ జిల్లా సహకార సంఘ అధికారి మనోజ్ కుమార్ వారం క్రితం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు అయితే నిలిపివేసిందంట. ఇక దసరా సెలవులో స్కూల్ నడిపితే ప్రత్యక్ష దాడులు చేస్తామని చెప్పేసి కూడా మరి చెప్తున్నారు. మరి ఏఐఎస్ఎఫ్ అయితే అంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అయితే చెప్తున్నారు. మరి ప్రత్యక్ష దాడులు అయితే చేస్తాము దసరా సందర్భంగా స్కూల్ ఓపెన్ చేస్తాయని. ఇక వైద్య సిబ్బందికి హైపటైటిస్ వ్యాక్సినేషన్ అంట. మరి నేషనల్ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2 రోజుల పాటు వైద్యులు సిబ్బందికి హైపటైటిస్ వ్యాక్సినేషన్ అయితే కార్యక్రమం నిర్వహించినట్ట. ఇక హమాలీలకు కూలీ రేట్లు పెంచాలి ఏఐటీయూసీ నాయకులు అయితే డిమాండ్ అయితే చేస్తున్న వార్త ఇది. ఇక సింగరేణి లాభాల్లో బోనస్ ప్రకటన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఏఐటీయూసీ అంట. మరి సింగరేణి లాభాల్లో వాటా ప్రకటనలో యాజమాన్యం గుర్తింపు సంఘం కార్మికుల్లో కన్సల్ట్ చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అయితే చెప్పారంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. స్థానిక ఎన్నికల్లో మాదిగలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. ఉమ్మడి పుల్కల్ మండలంలోని భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఉమ్మడి పుల్కల్ మండల మాదిగ నాయకులు అయితే డిమాండ్ చేసినట్టు అక్కడ. ఇక చిట్కుల్ ముత్తంగి నూతన కాలనీలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే చేపడుతున్నారంట. మరి త్వరలో 6 కోట్ల రూపాయలతో బాక్సు డ్రైనేజీ పనులు, జాతీయ రహదారి నుండి విజేత కాలనీ వరకు నూతన సీసీ రోడ్డు పటాన్చెరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అయితే చెప్తున్నారు. మరి తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో వరద నీరు మూలంగా ఏర్పడుతున్న సమస్యకైతే శాశ్వత పరిష్కారం అయితే చూపెట్టబోతున్నారట. మరి దాదాపు 6 కోట్లతో అక్కడ డ్రైనేజీ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా మనకైతే వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఇక అశోక్ సార్ దీక్షకు విద్యార్థులు మద్దతు ఇస్తున్నారంట. కేంద్ర గ్రంథాలయ విద్యార్థులు నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ అశోక్ సార్ చేస్తున్న దీక్షకైతే సంఘీభావం అయితే తెలిపారంట. ఇక చెఫ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన తెలంగాణ యువకుడు చెన్నైలో జరిగిన వరల్డ్ చెఫ్స్ ఎండోర్స్ కాంపిటీషన్ 7వ ఎడిషన్లో సికా క్యూలినరీ ఒలింపియాడ్ అండ్ ఎగ్జిబిషన్ 2025 చెఫ్ పోటీల్లో శిలాసాగరం సురేష్ అనే తెలంగాణ యువకుడు సత్తా చాటిండంట. మరి మొత్తానికైతే సిల్వర్ మెడల్ అయితే సాధించిండంట ఆయన. ఇక వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పెద్ద శంకరంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మంగళవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే వైభవంగా నిర్వహించినట్లుగా మనకైతే వార్త కనిపిస్తుంది. ఇక జక్కాపూర్లో పట్టపగలే దొంగల హల్చల్ అంట. మరి పట్టపగలే దొంగల హల్చల్ చేసిన సంఘటన చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో మంగళవారం అయితే చోటు చేసుకుందంట. మరి పట్టపగలే దొంగలు అయితే పడుతున్నారంట. మరి జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బతుకమ్మ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం అంట. తెలంగాణ ఆత్మ బతుకమ్మపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుందట. ఇక రెచ్చిపోతున్న పుష్పరాజులంట. మరి కొందుర్దులో జోరుగా
మట్టి అక్రమ రవాణా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి, ఇందిరమ్మ ఇళ్ల మాటన మట్టి దందా అన్ని తెలిసి మౌనం వహిస్తున్న రెవెన్యూ శాఖ అంట. మరి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మట్టిని అయితే అక్రమంగా తరలిస్తున్నప్పటికీ కూడా మరి అన్ని తెలిసి కూడా రెవెన్యూ శాఖ అయితే మరి చూడనట్టయితే వదిలేస్తుందంట. చూడొచ్చు మరి ఇక్కడ జేసీబీలు, టిప్పర్స్ ఇవన్నీ కూడా మరి అక్రమంగా మట్టిలు తరలిస్తున్న ఫోటోలు కూడా మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇక మాజీ మంత్రి ప్రభుత్వ విప్పు మహేందర్ రెడ్డికి అయితే జన్మదిన శుభాకాంక్షలంట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరోత్తం రెడ్డి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక ప్రజాపాలన కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పాలన, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇది మరి ప్రజాపాలన కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పాలన అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అయితే చెప్తున్న వార్త అది. ఇక మా పాఠశాల ఔషధ మొక్కలకు జీవం పోస్తా, పండగ సెలవుల్లో మొక్కలకు నీళ్లు పోయడం నా బాధ్యతగా తీసుకున్న చెవెళ్ళ ఆదర్శ పాఠశాల 7వ తరగతి విద్యార్థి జి లక్ష్మీతేజ్ అయితే ఆమె చెప్తుంది. మరి దసరా సెలవుల సందర్భంగా ఆమె రోజుకొచ్చి స్కూల్కి వచ్చి కూడా మరి ఆ చెట్ల మొక్కలకు నీళ్లు పోసే బాధ్యతనైతే ఆమె తీసుకుందంట. ఇక జవహర్ నగర్లో ప్రైవేట్ టీచర్స్కి అయితే సన్మానం చేసిరంట. మరి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గీతాంజలి హై స్కూల్ ఆడిటోరియంలో ప్రైవేట్ టీచర్కి అయితే సన్మానం అయితే నిర్వహించారంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన వార్తలు చూద్దాం. 2వ రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారంట. మరి పూజలో కుటుంబ సమేతంగా పాల్గొన్న కోరణి నరేందర్ అంటూ మనకు ఒక వార్త అక్కడ. శ్మశాన వాటికల జోలికొస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్తున్నారు. మరి బన్సీలాల్పేట సికింద్రాబాద్ శ్మశాన వాటికను ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే అక్కడికి వచ్చి మరి ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, శ్మశాన వాటిక జోలికి వస్తాయి అని చెప్పేసి కూడా అక్కడ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అభినందించారంట. ఇక ఆ వార్త అక్కడ చూడొచ్చు. ఈ నెల 24 నుండి 27 వరకు TAU SKL THU UG కోర్సుల్లో ప్రవేశాలకైతే ప్రత్యేక కోటా కౌన్సిలింగ్ అయితే ఉందంట. మరి రిజిస్టర్ డాక్టర్ GECH విద్యాసాగర్ గారు అయితే చెప్తున్నారు అక్కడ. ఇక మొక్కల పెంపకంతో బయోడైవర్సిటీ అధికారులు చేతివాటమంట. కాంట్రాక్టర్తో కుమ్మక్కు సారవంతమైన మట్టి బదులు మొరమైతే వినియోగించారంట. ఇక 10 ఏళ్లు కాలయాపన చేసి పేదలకు మోసం చేసిన బీఆర్ఎస్ ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలి. రాజేంద్రనగర్ తహసీల్దార్ రాముల్ని కలిసి కోరిన సిపిఐ పార్టీ నేతలు ఆందోళన చేస్తామని సిపిఐ నేతలు అయితే హెచ్చరిక అయితే జారీ చేస్తారంట. మరి ఏవైతే పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్స్ ఏమైతే ఉంటాయో మరి అర్హులకైతే అందజేయాలని చెప్పేసి కూడా సిపిఐ నేతలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు. లేని పక్షంలో ధర్నా చేసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అర్హులైన నిరుపేదలకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మున్సిపల్ కమిషనర్ను దూషించిన మాజీ కౌన్సిలర్ అంట. మరి మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డిని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండబూతులు తిట్టిన సంఘటన మహబూబ్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో పనిముగి శాఖ మున్సిపల్ కమిషనర్ ఇంటికి వెళ్లారు. అనంతరం కమిషనర్ తన ఇంట్లో వాష్రూమ్కి వెళ్లిన సమయంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కట్ట రవికిషన్ 14 సార్లు ఫోన్ చేశాడు. మళ్ళీ మాజీ కౌన్సిలర్ నుంచి ఫోన్ రాగానే కమిషనర్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే బూత్ పదజాలంతో అసభ్యంగా మాజీ కౌన్సిలర్ రవి కిషన్ మాట్లాడారని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి అయితే పేర్కొన్నారంట. మరి ఇక సీఎం ఇలాకాలో నాసిరకంగా అభివృద్ధి పనులు. వర్షానికి కొట్టుకుపోయిన కొడంగల్ నియోజకవర్గంలోని గుండ్లకుంట హుస్సేన్పూర్ మధ్య రహదారి అంట. 30 కోట్లతో నిర్మించిన 2 నెలల్లో ధ్వంసమైన రోడ్డు అంట. నాణ్యత ప్రమాణాలను పాటించని వైన్యం అంట. మరి సీఎం ఇలాకాలో ఇట్లా జరుగుతుందంట. మరి ఇది 2 నెలల క్రితం అయితేనే నిర్మించారంట. మరి ఈ విధంగా కొట్టుకుపోతుంది చూడండి ఒకసారి ఎట్లా ఉందో. మరి దానికి కాంట్రాక్టర్లు ఎట్లా రోడ్ వేసారు ఏంటి అనేది కూడా తెలియదు. మరి ఒక చిన్న వర్షానికి అయితే మొత్తం రోడ్డు అయితే కొట్టుకుపోయిన పరిస్థితి అక్కడ. ఇక జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు అంటూ మనకు ఒక వార్త అక్కడ. ఇక మహబూబ్ నగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించండి. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిని కోరిన ఎంపీ ఎమ్మెల్యే అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టండి. జోగులాంబ జోన్ DIG LS చౌహాన్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక క్రీడలు మానసికోల్లాసానికి దోహదం కల్వకుర్తి CI నాగార్జున చెప్తున్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇక్కడ వార్త. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి CITUC మండల కార్యదర్శి బైరం దయానంద్ డిమాండ్ అయితే చేసిరంట.
ఇక యూరియా కోసం వచ్చిన రైతులపై హోంగార్డు దాడి, క్యూ లైన్లో నిల్చున్న వారిపై చేయి చేసుకున్న వైద్యం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్. రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. యూరియా కోసం రాత్రింబవలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదునుగా పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కేంద్రం వద్ద హోంగార్డు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నాడు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం పెద్దవూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఉష్యా నాయక్ యూరియా కోసం క్యూ లైన్లో బారులు తీరిన రైతులను లైన్లో నిలబెట్టే క్రమంలో 5గురు రైతులపై చేయి చేసుకున్నాడు. రైతులపై చేయి చేసుకున్న హోంగార్డు ఉష్యా నాయక్ విధుల నుండి తొలగించారని పలువురు రైతులైతే డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూరులో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతుకు దాడి చేసిన కానిస్టేబుల్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటే ఆందోళనకు దిగారంట. మరి ఇది నిజంగా బాధాకరం. రైతులైతే యూరియా కోసం మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కొరత అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుందని మనం చెప్పేసి రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలలో అయితే వార్తలలో చూస్తున్నాం. మరి నిన్న ఒక ప్రాంతంలో అంటే ఎక్కడ ఇది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం కేంద్రంలో ఇదైతే జరిగింది. మరి రైతులైతే లైన్లో నిలబడరు. మరి అక్కడ హోంగార్డు కానిస్టేబుల్ పోలీసులు అయితే రైతులను చూడకుండా కూడా వాళ్ళ మీద చేయి చేసుకోరు. అంటే వాళ్ళు లైన్లో సరే లైన్లో కరెక్ట్ నిలబడ్డరా తప్పు నిలబడ్డరా అది వేరే విషయం. కొట్టే రైటు మీకు ఎక్కడది అసలు? అంటే రైతులను అంటే ఈ రైతులు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఇక కొట్టేస్తారా? ఇక ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ రైతులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి 5గురు రైతులపైన నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఆ వీడియో. 5గురు రైతులపైన మరి ఎట్లా కొడుతున్నాడంటే మరి వాళ్ళకు విచక్షణ రహితంగా కొట్టేస్తున్నాడు ఆ పోలీసు. మరి వాళ్ళపైన మాత్రం చట్టపైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు వాళ్ళు. ఇక భవన నిర్మాణ కార్మికుల ధర్నా అంటే భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని కార్మికులకు అయితే వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు అందించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్క సోమయ్య గౌడ్ అయితే చెప్పారంట. ఇక పిహెచ్సిలో మెరుగైన వైద్య సేవలు అందించండి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంట. మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్లెవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్యులను అయితే ఆదేశించారంట. ఇక మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ కానుకగా మహిళలందరికీ కూడా ఇస్తున్న చీరలను తెలంగాణలో మహిళలందరికీ ఇచ్చి మహిళలందరినీ గౌరవించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరినట. ఇక వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గొలుసుల కొండయ్య అయితే డిమాండ్ చేశారంట. మరి వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేయాలని కూడా వాళ్ళ డిమాండ్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక మైనార్టీల సంక్షేమం కోసమే నూతన పథకాలు, ముస్లింల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని నాగార్జునసాగర్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొయినుద్దీన్ అయితే చెప్పిండంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. గిరిజన సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్తా ఉన్నారు. మరి గిరిజన సమగ్రాభివృద్ధికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్తున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులకు నోటీసులు, భూపాల్పల్లి జిల్లా డిఎంహెచ్ఓ మధుసూదన్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని డిఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారంట. సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్, అరవింద ప్రథమ చికిత్స కేంద్రం, లలిత క్లినిక్లు అయితే తనిఖీ చేశారు. ఆర్ఎంపీ వైద్యం పేరిట ఆసుపత్రులు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అయితే హెచ్చరించినట్ట. ఇక దేవి నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేసినట్ట వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే చెప్తున్న వార్త. ఇక మరి దేవి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి అయితే ఇంకా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక ప్రతి గ్రామంలో కూడా ఇదైతే ఉంది. ఇక 6 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి, పాక్షికంగా చెవి కట్టై తీవ్ర రక్తస్రావం అయితే అయిందంట. తొర్రూరు పట్టణ కేంద్రంలోని మంగళవారం 6 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందంట. మరి నిజంగా చాలా బాధాకరం. తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. ఆ రోడ్లను స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా దానికోసం కూడా మరి రీసెంట్గా ఢిల్లీలో అయితే ఒక తీసుకొచ్చారు. మరి వాటన్నిటిని కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేసి అందులో పెట్టాలని కూడా మరి అలాంటివి ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు ప్రజలు. 27న జిల్లా కోర్టులో వాహనాల బహిరంగ వేలమంట. ఈ నెల 27వ తేదీన హన్మకొండ జిల్లాలో కోర్టులో 2025-26 సంవత్సరానికి గాను సైకిల్, స్కూటర్, కారు స్టాండ్ నిర్వహణ కోసం బహిరంగ వేలం అయితే నిర్వహించినట్లు హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయితే ఒక ప్రకటనలో అయితే తెలిపినట్ట.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. వరుసగా వెలుగు చూస్తున్న ఐకేపీలో అక్రమాలు. డ్వాక్రా మహిళల డబ్బులను స్వాహా చేసిన బుక్ కీపర్ 9 నెలల వ్యవధిలో 5.96 లక్షల మాయం చేసిరంట. మరి వరుసగా ఏవైతే ఐకేపీలో ఉంటాయో అందులో అయితే అక్రమాలు జరుగుతున్నాయి. డ్వాక్రా మహిళలకు దిశానిర్దేశం చేయాల్సిన సిబ్బంది ఆ మహిళల సొమ్మును అయితే స్వాహా చేస్తున్నారంట. సో ఇలాంటి ఉదంతాలు అయితే మరి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మరి దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ మహిళలు అయితే కోరుతున్నారు. ఇక కొత్తగూడెంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య. కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ ఏరియాకి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గుబ్బుల రామ్మోహన్ రావును సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సుత్తితో తలపై బలంగా కొట్టి హతమార్చారు. రామ్మోహన్ రావు తన నివాసంలో టిఫిన్ చేస్తుండగా గుర్తు తెలియని 2 వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చి పిలిచారు. దాంతో రామ్మోహన్ రావు ఎవరు అంటూ బయటికి రాగానే రామ్మోహన్ రావుపై సుత్తిపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సిఐలు శివప్రసాద్, కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారట. ఇక పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేపట్టారు. ఇక అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. అసాంఘిక చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన వార్త. పేటా సొసైటీలో అంత గందరగోళం. సీఈఓ సస్పెన్షన్లో వెలుగులోకి రాని మతలపు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారి చేతివాటంపై తేలని లెక్కలు అంటూ కూడా మనకు ఒక వార్త కనిపిస్తుంది. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీలో అంత గందరగోళం అయితే సాగుతుందని చెప్పేసి కూడా మనకు ఒక వార్త చూడొచ్చు. ఇక ఖమ్మం పోలీసు లడాక్ మారథాన్ విజయవంతం అంట. మరి 5 గంటలు 36 నిమిషాలు పూర్తి చేసినట్ట. తెలంగాణ రాష్ట్ర పోలీసు ఖమ్మానికి చెందిన పిల్లి రాజు సెప్టెంబర్ 14న నిర్వహించిన లదాఖ్ మారథాన్ను 5 గంటల 36 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసింది. ఆయన జీవితంలో గర్వకారణమైన ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యంత ఎత్తులో జరిగే ఈ మారథాన్ సముద్ర మట్టానికి 11,500 అడుగుల నుండి 17,618 అడుగుల ఎత్తులో జరిగిందని అంటున్నారట. మరి అది 5 గంటల 36 నిమిషాలు అయితే పూర్తి చేసిందంట ఆయన. సో ఇవి ఇక శనార్థి తెలంగాణకు సంబంధించి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.